guys, welcome to my channel with another video. So back to back 2 days holidays వచ్చాయి, Friday Saturday, right? సో రిఫ్రెష్మెంట్ కోసం ఇదో ఈసారి స్కూల్కి వెళ్తున్నాడు కదా, సో ఈసారికి రిఫ్రెష్మెంట్ కావాలని గేమ్స్ వెళ్దామని అడిగిండు. సో వీఆర్ గోయింగ్ టు ఎస్ ఈసారి కోసం గేమింగ్స్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా రావట్లేదు గేమింగ్, ఇంకెంతసేపు అని చూస్తూ ఉన్నాడు అప్పటి నుంచి. సో అదనమాట ముచ్చట. సో ఈ వ్లాగ్లో మొత్తం వీళ్ళు ఏం గేమింగ్స్ ఆడతారు, అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామని చూపించేస్తాను. సో స్టార్ట్ అయిపోయాం ఇలా. ఓకే, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ ఏరియా ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే డోంట్ ఫర్గెట్ టు డూ కామెంట్. సో ఓకేనా, కంటిన్యూ ద వీడియో. ఏమని చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. నైస్. ఓకే, ఇటు సైడ్ వచ్చిన వాళ్ళకి ఈ వేస్ అన్నీ తెలుసు ఆల్మోస్ట్. ఇది నేను సెకండ్ టైం మీకు చూపెట్టడం. ఎన్టీఆర్ గార్డెన్. సో దిస్ ఇస్ ఎన్టీఆర్ గార్డెన్ ఎంట్రన్స్ అనమాట. సాటర్డే కదా కొంచెం క్రౌడ్ ఉంటుంది, కొంచెమే. ఇప్పుడు ఈవినింగ్ 7 అయితే ఫుల్ మంది. చూసారా ప్రసాద్ హైమాక్స్ థియేటర్. ఇక్కడ వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. ఈ క్యామిల్. సో మన నక్షిత్ పడుకున్నాడు, లేకపోతే ఇప్పుడు అది కావాలంటుండేవాడు. మిస్ అయింది మావాడు. తర్వాత వీడియో చూసి ఫీల్ అవుతాడు లేవాడే. ఫైనలీ ఎంటరింగ్ ఇన్ ప్రసాద్ హైమాక్స్ థియేటర్. ఆ ఊరి నుంచి ఈ ఊరికి వచ్చినట్టుంది నమ్ముతాడు. చూసారా విత్ ఇన్ సెకండ్స్లో యాక్టివ్ అయిపోతాడు వీడు. హాయ్ చెప్పు. చూసారా కార్ ఆపడమే ఆలస్యం, దిగని కూడా దిగలేసిందు. వీడు ఫుల్ యాక్టివ్ అయిపోతాడు. గేమ్స్ అంటే పిచ్చి వీడికి. చల్ లెట్స్ గో టు ప్రసాద్ హైమాక్స్ థియేటర్. అసలు ఇలా వెనకలకెళ్ళి స్టాచ్యూ చూస్తుంటే భలే ఉంది కదా, ఆ స్కైకి మధ్యలో ఆ స్టాచ్యూ భలే ఉందబ్బా. వావ్. సో ఫైనలీ ఎంటరింగ్ ద ప్రసాద్ హైమాక్స్ థియేటర్. సో మా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, మనం పెద్ద పట్టించుకోలేండి. ఎందుకంటే మనం ఇక్కడ వీడియో తీసి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు, నేను ఆల్మోస్ట్ లాస్ట్ వెళ్తాను. సో గేమ్ సెక్షన్కి ఎంటర్ అయిపోయామన్నమాట. బికాస్ దిస్ ఇస్ ద ప్రసాద్ హైమాక్స్ థియేటర్, మీ అందరికీ తెలిసిందే. సో ఇలా ఉంటుంది. సో సాటర్డే కదా కొంచెం క్రౌడ్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు అందరూ షో టైంలో ఉన్నారు కాబట్టి. సో ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద గేమింగ్ సెక్షన్కి. సో ఎప్పుడైనా రావాలంటే ఇక్కడికే వస్తామన్నమాట మేము. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆడుకుంటారు పిల్లలు కంఫర్ట్గా అని చెప్పేసి వాళ్ళ డాడీ ఎప్పుడు ఇక్కడికే పట్టుకొస్తాడు వాళ్ళని. దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐ థింక్ సో మేము రావడం ఇక్కడ గేమింగ్కి. స్టార్ట్. మా వాడు వెళ్ళిపోతున్నాడు. నక్షిత్ వెళ్తున్నావా? బాయా. బాయ్ సింధు. బాయా. వావ్ నక్షిత్ సూపర్. ఏంటిది ఇది? ఎలా ప్రేనా? వావ్. సో భలే ఉంది కదా గేమ్ ఇది. సో ఈ గేమ్స్ అన్నీ ఆడేంత వరకు ఇంటికైతే తీసుకోవాలి మా పిల్లలు, ఇప్పుడు నాకు తెలుసు. సో దిస్ ఇస్ బ్యాట్ బాల్ గేమ్ అనమాట. మా నక్షిత్ ఒక దగ్గర ఉంటాడు కాబట్టి వాడు ఎక్కడ పోయినా నాకు తెలుస్తలేదు. టెన్నిస్. దీంట్లో అయితే ప్రతి ఒక్క గేమ్ ఆడొచ్చబ్బా. సో ఇలా సో ఈ గేమ్ చూడండి గాయస్, దీంట్లో ఒక 5-6 మెంబర్స్ ఉండాలి. సో ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఇలా కలర్స్ ఆన్ అయితే అనమాట. సో గ్రీన్ కలర్లో పోయి స్టాండ్ చేయాలి. సో ఇప్పుడు బ్లూ కలర్స్ వస్తాయి. సో బ్లూ కలర్స్ని కంప్లీట్ చేస్తే కానీ ఇవి మొత్తం గ్రీన్ కలర్ రావు. ఇలా సరే అలా ఆడాలి వాళ్ళందరూ కలిసి. అయ్యో మిస్. మళ్ళీ ఇలా బ్లూ కలర్స్ మొత్తం కంప్లీట్ చేయాలి టైంలో వాళ్ళు కంప్లీట్ చేయకపోతే అవి రావన్నమాట. ఎస్ ఇట్లా మొత్తం గ్రీన్ కలర్ వస్తుంది, బ్లూ కలర్ మనం కంప్లీట్ చేస్తే. సో దట్ ఈస్ ద గేమ్. సో మంచిగా ఫ్రెండ్స్తో వస్తే మాత్రం భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తోటి వస్తే ఇలా అందరూ ఆడాలి. సూపర్. మళ్ళీ ఆడింది కదా. షట్ మళ్ళీ మిస్. సో ఇలా పాయింట్స్ ఇస్తారు, మనం పాయింట్స్ని బట్టి ఆడుతూనే ఉండొచ్చు ఇలా. కానీ గేమ్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు. సింగు ఆడుతుంది గేమ్. సింగు ఆడుతున్న గేమ్ని వాళ్ళ డాడీ డిస్టర్బ్ చేస్తున్నాడు. అక్కడ గేమ్ చూపిస్తుంది పక్కకి, అది ఎట్లా చూపిస్తుంది అట్లనే హెడ్ మూవ్ చేయాలన్నమాట. సో అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో దిస్ ఇస్ ద హెయిర్ హాకీ అనమాట. సో ఇది ఆడుతూ ఉంటారు పిల్లలు. కానీ ఇలాంటి గేమ్స్కి మగపిల్లలు ఉంటే బెటర్ అబ్బా, అన్ని గేమ్స్ ఎంజాయ్ చేస్తారు. మా చిన్న గేమింగ్ అయిపోలే.
సో ఇక్కడ చూపిస్తున్న విధంగా సో దేర్ విల్ ఫీల్ అనమాట దీంట్లో. అది ఒకసారి చూపిస్తుంది వాళ్ళకి మనం ఏం మాట్లాడినా అర్థం కాదు ఇప్పుడు ఈ టైంలో ఈ గేమ్లో. ఆల్రెడీ ఐ నో దిస్ గేమ్. సో మధ్యలో ఆకలిస్తుంది ఐస్ క్రీమ్. అయితే ఫుల్ బిజీ విత్ ఐస్ క్రీమ్. నేను సింధు ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాను. సో ఇది ఒక గేమ్ అనమాట, వాటర్ గేమ్. సో ఇది కూడా రైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఏం లేదు, జస్ట్ ఈ స్టీరింగ్ని తిప్పుతూ ఉండాలి అటు ఇటు బోటింగ్లో. పిల్లలకి ఇలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ భలే అనిపిస్తాయి కదా. అలా డైనోసర్ వస్తుంది, మన నక్షి కూర్చున్నాడు, స్టార్ట్ చేస్తాడు ఇంకా గేమ్. సో ఇది ఒక గేమింగ్ సెక్షన్ అనమాట. వస్తే మాత్రం పిల్లలతో భలే టైం పాస్ అవుతుందండి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా చిన్నపిల్లల గేమింగ్స్ అనమాట. చిన్నపిల్లలు వస్తారు కదా వాళ్ళకి గేమింగ్ సెక్షన్ మొత్తం వాళ్ళది. సో ఇక్కడ మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవచ్చు గేమింగ్స్, పెద్దవాళ్ళు కాకుండా చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న గేమింగ్స్. ఇదండి మన నక్షి బైక్ రైడ్ చేస్తున్నాడు. స్టార్ట్. మా సింధు స్టార్ట్ చేసింది, మన నక్షి స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్. అండ్ ఫీలింగ్ చూడండి, నిజంగా బండి నడిపిన వాళ్ళకనే ఫీల్ అవుతున్నాడు మన నక్షి గారు. రెడీ అంట, సెట్ గో, రైట్. ఏ అడుగుతూనే ఉన్నాడు, ఏ ఏ ఏ నక్షి రేసే రేసే. సింధు చెప్తుండు నేనే ఫస్ట్ పోతున్నాను. అదో అన్ని గుద్దుకునే పోతున్నావు. ఏ భలే నడుపుతున్నాడు నక్షితాడు. ఏ సూపర్. మా సింధు అయితే మొత్తం అక్క తప్పులు ఇద్దరు రైడింగ్ చేస్తున్నారు అనమాట బండ్ల మీద. డాడీ ఎక్కువ అంటాను. నేను వస్తున్నా అంటున్నాడు వాడు వాళ్ళ అక్కని. పో చదివినా చదువు. మా నక్షి ఫస్ట్ విన్నర్ తెలుసారా, మా సింధు సెకండ్ విన్నర్. చూసినారా అట్లుంటుంది మా వాడు మామూలు ఉంటుంది. చూడండి మా హస్బెండ్ మంచిగా రిలాక్స్ అవుతుంది మసాజింగ్లో. సో రిలాక్సింగ్ నెక్స్ట్ అనమాట ఇది. మంచిగా ఇలా వచ్చిన వాళ్ళు ఇలా రిలాక్స్ అవ్వచ్చు. సో బాడీ మసాజ్ చేస్తుంది. వచ్చినప్పుడల్లా ఆయన మంచిగా అట్లా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇక్కడ చూడండి చాక్లెట్స్ మా నక్షి తెడుస్తున్నాడు. సో ఆల్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ. కాస్ట్ కూడా మంచిగా ఉంటుంది. చూడండి మా నక్షి ఏం కావాలి చెప్పు, వాళ్ళకి చెప్పు ఏం కావాలి. స్పైడర్ మ్యాన్ బొమ్మ కావాలని సాగు కొడుతున్నాను అప్పటి నుంచి. సో స్పైడర్ మ్యాన్ బొమ్మ ఇచ్చేద్దాం నక్షికి, చూపిస్తానండి ఎలా ఉన్నాయి స్పైడర్ మ్యాన్ బొమ్మలు. సో దిస్ ఈస్ ద టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అనమాట. సో దీంట్లో ఈ బొమ్మలు చూసాను నక్షిత్. ఇక్కడ అన్ని స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఇది కావాలంట మా వాడికి. సో దాని అన్నిటికన్నా మనకు నచ్చింది ఇదనమాట మన నక్షిత్ స్పైడర్ మ్యాన్ బొమ్మ. సో ఈ బొమ్మ కావాలంట వాడికి. కత్తులు కటాలతో ఉన్నాడు వీడు. కాస్ట్ చూసారా 2000 అంట. ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా బొమ్మలన్నీ, భలే ఉన్నాయి. చించాన్ చించాన్. సో చించాన్ డోరేమాన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఇదండి డోరేమాన్. సో విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో క్రికెటర్స్ అందరు ఇక్కడే ఉన్నారు గైస్. సో వీళ్ళంతా క్రికెటర్స్. యాక్చువల్గా దీంట్లో మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్గా వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ, ముఖ్యంగా మన కాలేజెస్ అబ్బాయిలు అమ్మాయిలకి. సో చాలా మంది వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుంటారు. టాయ్స్ అయితే భలే ఉంటాయి గైస్, చూసారా. సో అన్ని టాయ్స్. ఇంకా మావాడు ఇవన్నీ చూడలే, అక్కడ స్పైడర్ మ్యాన్ దగ్గర ఆగిపోయింది మావాడు. కిచెన్స్ అయితే భలే ఉంటాయి ఇక్కడ చూడండి. అన్ని కిచెన్స్ ఇంకా నేను ఒకటి చూసాను ఇంట్రెస్టింగ్. ఇదండి అమ్మాయిలకి ఇలాంటి కిచెన్స్ అంటే భలే ఇష్టం కదా. మావాడు పట్టిండి ఇంకా ఏంటిది అవి గన్నా బాగుందా. ఎస్ స్టార్ట్ చేసి ఎక్కడ అనుకుందా. సో ఫైనలీ గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో దిస్ ఇస్ ఫర్ ద మినీ వ్లాగ్. సో అప్పుడప్పుడు పిల్లలకి కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అట్లా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే దే విల్ ఫీల్ హ్యాపీ అనమాట. సో దిస్ ఇస్ ఫర్ ద మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు నక్షిత్. మా నక్షిత్ చూసారా చిన్న క్యాండీ కొనుక్కొని తింటున్నాడు, చాలా చిన్న క్యాండీ అది. సో అదనమాట. బాయ్ బాయ్.